కొన్ని వేల సంవత్సరాల ముందే దేవుడు ఒక వాగ్దానం చేశారు. అది సాధారణమైన వాగ్దానం కాదు. దేవుని కుమారుడు భూమి మీద పుడతారని. బైబిల్ టైమ్ లైన్ ప్రకారం క్రీస్తు పుట్టుకకు సుమారుగా 4000 సంవత్సరాల ముందే చెప్పబడింది. దేవుడు సృష్టిని సృష్టించిన కొద్ది కాలంలోనే ఆదాము అవ్వ తినొద్దన్న పండు తిని పాపం చేసిన ఆ క్షణంలోనే దేవుడే స్వయంగా చెప్పిన వాగ్దానం. ఆదికాండము 3:15లో స్త్రీ సంతానము సర్పము తలను కొట్టును. స్త్రీ సంతానము అనగా రక్షకుడు, సర్పము అనగా పాపము సాతాను. తలను కొట్టును అంటే చెడుపై సంపూర్ణ విజయం. కాలం గడుస్తుండగా కొన్ని శతాబ్దాల తర్వాత దేవుడు ప్రవక్తల ద్వారా మరింత స్పష్టంగా చెప్పడం ప్రారంభించాడు. ఒక్క ప్రవక్త కాదు, తరతరాలుగా వచ్చిన ప్రవక్తలు ఆ రక్షకుని గురించి ప్రకటించారు. దేవుడు చెప్పిన ఆ రహస్యాన్ని ప్రవక్తలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తుపురం 700 సంవత్సరాల ముందే ఆ రహస్యాన్ని ప్రకటించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆ తర్వాత ఇర్మియా, దానియేలు, మీకా, జకర్యా, చివరిగా మలాకీ ప్రవక్త ద్వారా చెప్పబడింది. మలాకీ ప్రవక్త తర్వాత 400 సంవత్సరాలు ప్రవక్తలు లేరు, సందేశం లేదు. మలాకీ ప్రవక్త తర్వాత దేవుడు ఎందుకు మౌనమయ్యారు? దేవుని స్వరం ప్రజలు ఎందుకు వినలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నెక్స్ట్ వీడియోలో.